10వ వచనాన్ని చదువుతాను ఒకసారి. మరి చదువుతారు ఎవరైనా? యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. చాలండి. ఈరోజు ఈ సందర్భంలో మనము ఎలా వెళ్ళాలంటే యాకోబులా మనం ఆలోచిస్తేనే మనకి ఇది అర్థమవుద్ది. ఎందుకంటే ఇది ఇక్కడి నుంచి యాకోబు జర్నీ ప్రారంభించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచించేయాలి. చాలా కాలం క్రితం నుంచి మనం బైబిల్ స్టడీ వెళ్తున్నప్పటి నుంచి కూడా ఒక సందర్భాన్ని నేను పదే పదే మీకు తెలియపరుస్తూ ముందుకెళ్తున్నాను. అబ్రహాము దేవుని పిలుపు అందుకున్న తర్వాత అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత నుంచి అబ్రహాము గారు ఎక్కడ సెటిల్ అయ్యారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనం చదవకపోతే ఉంటుంది. చదివితే మనకేం అర్థమవుద్దంటే అబ్రహాము సెటిల్ అయిన ప్రదేశం ఏంటి అని అంటే బెర్షెబా. ఒక వాక్యం తీద్దాం. ఆదికాండం 22:19. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరిని కలిసి బెర్షెబాకు వెళ్ళిరి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము అనేటువంటి ఆయన బెర్షెబాలో అనేక సంవత్సరాల పాటు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకు బాగా తెలిసిన సత్యాన్ని మళ్ళా చెప్తున్నాను. ఇస్సాకైనా, యాకోబైనా, ఏశావైనా వీళ్ళు ముగ్గురు ఎక్కడ నివసించారంటే వీళ్ళు ముగ్గురు కూడా బెర్షెబాలోనే ఉన్నారు. ఇక్కడ 26వ అధ్యాయము 23వ వాక్యంలో అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టినటువంటి ప్రదేశం నుంచి మనము కొన్ని సందర్భాలు బట్టి బయటికి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, ఆ ప్రాంత వాతావరణాన్ని బట్టి మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎలా వెళుతామంటే మనం సంతోషంగా వెళ్ళం, కానీ మనసులో ఒక బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సందర్భంలో యాకోబు తన యొక్క ప్రాంతం వదిలి బెర్షెబా నుండి హారానికి వెళుతున్నప్పుడు యాకోబు సంతోషంగా వెళ్ళట్లేదు, బాధగా వెళ్తున్నాడు. మనకు తెలుసు యాకోబు గుడార నివాసి. ఆయన పుట్టినప్పటి నుంచి గుడారంలో పెరిగినాడు, ఆ బెర్షెబాలో ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి వయసు వచ్చేంత వరకు తను పుట్టి పెరిగిన ప్రదేశం బెర్షెబా. అయితే ఈ బెర్షెబాలో సంతోషంగా తన ఇంట్లో ఉన్నటువంటి యాకోబు ఈ సిచ్యువేషన్లో ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు సంతోషంగా వెళ్ళట్లేదు, చాలా చాలా బాధతో వెళుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఇప్పుడు మనము లోతుగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు 2 వచనాలే మనం చదువుకున్నాం. వాస్తవానికి ఒక 10 వచనాలు చదువుకొని 10 వివరించుకుంటాం. కానీ ఈరోజు 2 వచనాల్లో నుంచే చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకు బైబుల్ చాలా చక్కగా అర్థమవుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు బయలుదేరుతున్నప్పుడు చాలా బాధతో బయలుదేరుతూ ఉన్నాడు. అయితే ఎక్కడికి వెళుతున్నాడంటే అది మనం చూస్తే అక్కడ ఎలా ఉంటుందంటే పద్దనరాములో ఉన్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా చెప్పాలంటే ఈ మెసపతోమియా అనేటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అది వాయువ్య దిశలో ఉంటుంది. ఏదనంటే పద్దనరాము. ఈ పద్దనరాములో ఎక్కడికి వెళుతున్నాడంటే హారానికి వెళ్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి బెర్షెబాకు హారాను అనగా ఈ యొక్క పద్దనరాము అనబడుతున్న హారానుకు ఎంత డిస్టెన్స్ ఉందో మనం తెలుసుకుంటే యాకోబు జర్నీ మనకు అర్థమవుద్ది. మనం ఏమని చదువుతామంటే యాకోబు బయలుదేరిన తర్వాత వెంటనే 2-3 వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన పెళ్లి చేసుకుపోతున్నాడు, అమ్మాయిని కలుసుకున్నాడు. ఇది మనం చూస్తాం. అయితే వాస్తవానికి ఈ ప్రదేశం ఇప్పుడు ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అది నేను చెప్తున్నప్పుడు దయచేసి మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రదేశం ప్రస్తుతం ఎక్కడ ఉందంటేనండి, ప్రస్తుత టర్కీ, మనకు తెలిసిన దేశం టర్కీ ఏదైతే ఉందో ఆ టర్కీ మరియు సిరియా. ఇప్పుడు ఇస్రాయేల్కు సిరియాకు ఎలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ పేరు వింటూ ఉంటాం. టర్కీ అలాగే సిరియా, వీటి సరిహద్దులో టర్కీకి సిరియాకి ఒక సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దులో బలిష్ అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నది ఏం చేయబడుద్ది అంటే ఈ నది ప్రవహించి యూఫ్రటీస్ నదిలో కలిసిపోద్ది. ఈ బలిష్ అనేటువంటి నది అయితే ఉందో ఆ నది దగ్గర అనగా అది సిరియా ప్రాంతానికి కిందకు వస్తుంది. కానీ అది ఒక ఏమని చెప్పాలంటే అది సరిహద్దు ప్రాంతం సిరియాకి టర్కీకి. ఈ బలిష్ అనే నది ఎక్కడ ప్రవహిస్తుందో ఆ బలిష్ అనేటువంటి నది దగ్గర ఒక ప్రాంతం ఉంది, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ పేరు ప్రస్తుతం ఏమని పిలువబడుతుందంటే అయిన్ ఎల్ ఆరోస్. నేను స్పెల్లింగ్ చెప్తాను, ఇంగ్లీష్లో మీరు రాసుకోవచ్చు. AINAL
స్పేస్ ఇచ్చి ఏఎల్ అని రాసుకొని, ఏఎల్ అంటే ఏల్, మనం ఏల్ గురించి కూడా మనం విన్నాం ఒకసారి. ఏల్ అని రాసుకొని ఒక ఐఫోన్ గ్యాప్ గీత పెట్టుకొని AROUS AINALAROUS అని రాసుకోండి. అది ఏంటనంటే అయిన్ ఏల్ ఆరోస్ అనేటువంటి ప్రదేశం. ప్రస్తుతము ఈ ప్రదేశము ఈ బెర్షెబా నుండి ఈ ప్రదేశానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 874 కిలోమీటర్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు ఈ సందర్భం చాలా చక్కగా అర్థమవుతుంది. ఏంటంటే మరి యాకోబు అది ఎంత దూరము నడిచి వెళ్ళుంటాడు అనేది మనకు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మీకు నేను ఈ యొక్క మనకు బాగా తెలిసినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో గూగుల్ మ్యాప్లో కూడా దీన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ మ్యాప్లో చూపించే ప్రదేశంలో కింద లాస్ట్లో ఉన్నటువంటిది ఇస్రాయేల్ అయితే, ఈ సిరియా ఉంది కదా, సిరియా ఈ పక్కన లెబానోన్ కనిపిస్తుంది మీకు. సిరియా అవతల టర్కీకి ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్లో ఈ యొక్క ప్రాంతం అనేది ఉంది. అక్కడ అబ్రహాము గారు అక్కడే ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్రహాం ఊరు సొంతూరు అదే కాబట్టి. అయితే ఇంకో విషయం కూడా చూపిస్తానండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది రివర్ బ్లూ కలర్లో కనిపిస్తున్న మార్క్ ఏదైతే ఉందో అది బలీష్ రివర్. ఈ రివర్ పక్కన మనకు నేను చెప్పినటువంటి అని ఎల్ అరోస్ అనేటువంటి ప్రాంతం ఇదే. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతము, ఈ నది దగ్గర ఉన్న ప్రాంతం, ఇక్కడే అబ్రహాము గారు చాలా కాలం పాటు జీవించారు. జీవించిన తర్వాత దేవుడు అక్కడి నుంచి అబ్రహాం పిలిచాడు. కాబట్టి ఇది ఒక స్పెషల్ భూభాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు మనం చూస్తున్నామనంటే, ఇప్పుడు బెర్షెబాలో యాకోబు ఉన్నాడు. తను ఎక్కడికి వెళ్ళాలంటే హారానికి వెళ్ళాలి. బెర్షెబా నుంచి హారానికి 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఇక్కడి నుంచి కావలికి వెళ్ళినంత ఈజీగా కాదు. ఆయన 874 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఇప్పుడు అందుకనే మనం వింటున్నాం, యాకోబు చాలా బాధగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత దూరము యాకోబు ముందు ఒక మంచి ప్రయాణం ఉంది, ఆయన నడిచి వెళ్ళాలి. అయితే ఈ ప్రదేశాన్ని గురించి ఒక చిన్న మాట నేను చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఈ ప్రదేశంలో అబ్రహాము జీవించాడు. మనకి ఇది బాగా తెలుసు. ఒకసారి చదువుదాం, మనకు బాగా అర్థమవుద్ది. ఆదికాండం 12వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము హారానులో జీవించాడు అనేది మనం తెలుసుకుంటాం. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తి, వారు సంపాదించిన మొత్తం కూడా ఆయన తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనం చూసిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్రదేశము హారాను. హారాను నుంచి అబ్రహాము నివసించిన బెర్షెబాకు 874 కిలోమీటర్లు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అబ్రహాము గారు కూడా అంత దూరము దేవుని మాటను బట్టి ప్రయాణం చేశాడు. మార్గం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకే మనం వింటూ ఉంటాం, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఎక్కడ పిలిచాడు దేవుడు, ప్రదేశం తెలియకనే బయలుదేరి వెళ్ళిపోయాను. మనము మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 10 కిలోమీటర్లు అనుకోండి, పెద్ద శ్రమతో కొంచెం కూడుకుంది. ఒక 50 కిలోమీటర్లు నడిచిపోవాలంటే కొంచెం శ్రమతో కూడుకుంది. కొన్ని 100 కిలోమీటర్లు, 874 కిలోమీటర్లు. ఈ ప్రయాణం అంతా కూడా ఇప్పుడు ఉన్న మ్యాప్ను బట్టి, ఆ రోజుల్లో ఇలా దారులు లేవుగా. మరి దారులు లేనప్పుడు ఆ ఎత్తు పల్లాల మధ్య, కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య నడిచిపోవాలి. అందుకే మనం ఏం వింటామంటే, అబ్రహాము చాలా గొప్పడు ఎట్టయ్యాడంటే, దేవుని పిలుపు అందుకున్న తర్వాత తన ముందున్న మార్గం 800 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తనకు తెలియదు, కానీ వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మాట విన్న ప్రతి బిడ్డ దేవుని మాటకు లోబడి తన ముందున్న మార్గం ఏదైనా కూడా దేవుడు నడిపించగలడనే విశ్వాసంతో మనం వెళితే దేవుడు తప్పక దీవిస్తాడు. ఇక్కడ కూడా మనం యాకోబు గురించి చూస్తున్నాం. యాకోబు వెళ్ళబోతున్న ప్రదేశంలో అబ్రహాం నివసించాడు. మనకి ఇంకా బాగా తెలిసిన విషయం, రెబ్కా కూడా అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మనము ఒక సందర్భాన్ని ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. ఏంటి ఆ విషయం అంటేనండి, ఇదే ప్రదేశానికి ఒకప్పుడు అబ్రహాము ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ని పంపించినప్పుడు ఎలియాజరు ఎలా వెళ్ళాడంటే మనం ఏం చెప్తాం, ఒంటెల మీద
ఎలియాజరు వెళ్ళాడు. 10 ఒంటెలు తీసుకెళ్ళాడు ఎలియాజరు. ఎన్ని కిలోమీటర్లు? 874 కిలోమీటర్లు. ఎలియాజరు వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే 1 మంత్ జర్నీ ఉందని చెప్పుకున్నాం, అటు ఇటుగా 1 నెల. ఇప్పుడు యాకోబు ఎట్టెళ్ళాడు? యాకోబు ఎలా వెళ్ళాడో మనకు తెలుసుకోవాలి. యాకోబు గారు ఎలా వెళ్ళాడంటేనండి, ఆయన ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను నా చేతి కర్రతో ఈ యోర్దాను నదిని దాటి తిని ఇప్పుడు 2 గుంపులై తిని. యాకోబు వెళుతున్నప్పుడు ఆయన కాలి నడకన వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది చాలా కష్టమైనటువంటి పని. కాలి నడకన వెళ్ళాడు కనుక ఆ బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, యాకోబు బెర్షెబా నుండి ఆ హారాను అనబడుతున్న ప్రాంతానికి వెళ్ళేసరికి 2 నెలల పైన సమయం పట్టిందని చెప్తారు. 2 నెలల పైన. ఈ 2 నెలల పైన సమయంలో యాకోబు ఎన్ని ఎదుర్కొని ఉంటాడు? మీరు బాగా గమనించాలి. గుడారములో హ్యాపీగా ఉండే యాకోబు చలికి, వానకి, ఎండకి తడవాల్సిన పరిస్థితి, ఎక్కడ గృహం ఉంటే అక్కడ దాక్కోవాల్సిన పరిస్థితి, జంతువులు వస్తాయో బందిపోట్లు వస్తారో తెలియని పరిస్థితి. ఈ మార్గము చాలా కష్టమైన మార్గం. అందుకే యాకోబు జీవితము సులువుగా జీవించిన జీవితం కానే కాదు. ఒక ఏజ్ వచ్చేంత వరకు తన ఇంట్లో పెరిగాడు. ఆ తర్వాత యాకోబు జీవితంలో అనేకమైన కష్టాలు. యాకోబు జీవితం సాఫీగా వెళ్ళిపోలేదండి. యాకోబు గురించి మనం ఇలా ధ్యానిస్తే మనకు అర్థమవుద్ది. ఆయన దాదాపు 2 నెలల ప్రాంతం ఆ జర్నీకి ఆయన ముందు కదులుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మనకు వేరియేషన్ అర్థమవుద్ది, తేడా అర్థమవుద్ది. ఇది తెలుసుకున్నప్పుడు యాకోబు అనే పర్సన్ మీద దేవుడు ఎందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తన నిబంధన దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. మీరు బాగా గమనించాలి. అబ్రహామును ఎన్నుకున్నాడు, అక్కడి నుంచి ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకుని ప్రభు ఇశ్రాయేలుగా మార్చి ఆయన జనాంగాన్ని తీసుకురాలేదు. ఇస్రాకులో నుంచి యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబుని అప్పుడే యాకోబు పేరు మార్చలేదు. కొంతకాలం తర్వాత యాకోబుకి దేవుడు పేరు మార్చాడు. పేరు మార్చిన యాకోబుతోనే దేవుడు నిబంధన స్థిరపరిచాడు. ఈరోజు వరకు ఆ దేశంకి పేరు అబ్రహాము కాదు, ఇస్సాకు కాదు, యాకోబు ఆ దేశం పేరు. దాన్ని మనము దేవుడు మార్చిన పేరు బట్టి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? ఇశ్రాయేలు అని పిలుస్తున్నాం. కాబట్టి యాకోబును దేవుడు ఎన్నుకోవడానికి చాలా బలమైన రీజన్స్ ఉన్నాయి. అది మనకు ఎలా అర్థమవుద్దంటే, ఇక్కడ మనము ఈ జర్నీ మనం కొనసాగించడం మనకు అర్థమవుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు హారానికి వెళ్తున్న ఆ జర్నీ ఏదైతే ఉందో, ఈ జర్నీలో మనం కొన్ని సంగతులు నేర్చుకోవాలి. కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇక్కడ మొదటిగా ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఈ జ్ఞాపకం చేస్తున్న సందర్భాన్ని మీరు బాగా గమనించాలి. ఇస్సాకు యాకోబును హారానుకు ఎందుకు పంపిస్తున్నాడు? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లారిటీ ఉండాలి. ఎందుకు పంపిస్తున్నాడంటే పెండ్లి కొరకు పంపిస్తున్నాడు. ఇస్సాకు దృష్టిలో ఏం ఆలోచించాడంటే, ఇక్కడ కనాను కుమార్తెల్ని పెళ్లి చేసుకుంటే నా భార్య ఇబ్బంది పడుతుంది కాబట్టి హారానికి వెళ్ళిపోతే నా భార్య ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రదేశం మంచిది ఉంటుంది, నా భార్య మంచిది, తన కుటుంబంలోంచి ఒక అమ్మాయిని తెచ్చుకుంటే నా బిడ్డ జీవితం బాగుంటుంది, అలాగే నా భార్య కూడా సంతోషపడుతుంది. ఇదే ఆలోచన. మీరు గమనించాలి. ఇస్సాకు యాకోబును పంపినటువంటి సందర్భం ఏంటంటే పెండ్లి కొరకే పంపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఒక ఆలోచన, మనం వెనక్కి వెళ్ళి ఒక ఆలోచిద్దాం. అబ్రహాము ఇస్సాకుకు పెళ్లి చేయడానికి ఒక తీర్మానం కలిగినప్పుడు అబ్రహాము ఇస్సాకును పంపించాడా, లేకపోతే అబ్రహాము దగ్గర పనిచేసే వ్యక్తిని పంపించాడా? అబ్రహాము దగ్గర పనిచేస్తున్న ఎలియాజర్ని పంపించాడు. అబ్రహాము అక్కడ ఒక మాట వాడుతాడు, అది మనం చదవాలి, చదివితే మనకు అర్థమవుద్ది. ఆదికాండం 24వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారమ్మ త్వరగా. 24:6. అబ్రహాము చూడండి, అబ్రహామేమో ఇస్సాకుని ఆహారాన్ని పంపించలేదు. పంపించకుండా ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఎలియాజరు అడుగుతాడు, అయ్యా ఒకవేళ వాళ్ళు రాకపోతే నీ కొడుకుని తీసుకెళ్ళమంటావా అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నమాట, నా కొడుకుని మాత్రం అక్కడ తీసుకెళ్ళొద్దని గట్టిగా చెప్పాడు. అందుకే మనం అక్కడ తీసుకెళ్ళొద్దు సుమి అనేటువంటి మాటను మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకని ఇస్సాకు తన కొడుకు పెళ్లి విషయంలో ఇస్సాకు దగ్గర ఉన్న పెద్దవాళ్ళని ఎందుకు పంపించట్లేదు? కేవలము యాకోబు మీదే ఎందుకు వదిలేశాడు? ఇది మనం ఆలోచించాల్సిన పెద్ద ప్రశ్న.
అబ్రహాము దగ్గర ఉన్న ఆస్తి ఎంత ఉందో దానికి డబుల్ త్రిబుల్ ఆస్తి ఇస్సాకు దగ్గర ఉంది. అందుకే ఫిలిప్పీల ప్రదేశమైనటువంటి గెరారులో ఇస్సాకు ఆస్తిని చూసి ఆ ఫిలిప్పి ప్రాంత ప్రజలందరూ కూడా అసూయ పడ్డారు. అయితే ఇంత ఆస్తిపరుడు, తన దగ్గర ఎంతో జనసమూహం ఉంది. మనం చూస్తాము ఈ గెరారు ప్రాంతంలో ఇస్సాకు దగ్గర అనేకమైన పనివాళ్ళు చేరారంట, దాసీలు. ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు తన తండ్రి చేసినట్లుగా, అబ్రహాము చేసినట్లుగా ఇస్సాకు ఎందుకు తన కొడుకు పట్ల చేయలేదు? ఇప్పుడు ఈ ప్రశ్న క్రైస్తవ సమాజంలో దైవ సేవకులు లోతుగా ఆలోచించిన వారి మధ్య మెదిరేటువంటి ప్రశ్న ఇది. ఎందుకు చేయలేదు? తన దగ్గర పనివాళ్ళు ఉన్నారు, దాసుడు ఉన్నాడు, పంపించవచ్చు, కానీ పంపించలేదు. కేవలం యాకోబుకు మాత్రమే చెప్పాడు, యాకోబు మాత్రం వెళ్తున్నాడు. ఏం జరుగుంటుంది? అయితే మీరు గమనించాలి, ఇక్కడ మనము జరిగిన సందర్భం ప్రభువుకు రాయిపించకపోయినప్పటికీ కూడా ఈ ఆలోచన బట్టి ఇస్సాకులో ఏదో ఒక ఆలోచన ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇస్సాకులో ఒక ఆలోచన అనుకుంటే తన పని వాళ్ళని పంపించవచ్చు, కానీ పంపించకుండా యాకోబుకే చెప్పేశాడు, యాకోబునే పంపించేశాడు. మరి ఏంటి ఇక్కడ ఆలోచన అంటే, కొంతమంది లేదా బైబిల్ పండితులు అభిప్రాయం ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో ఇస్సాకు ఎలాగున్నాడో తెలుసా? తన కొడుకు తను రీసెంట్గా మోసం చేశాడు. ఏం మోసం చేశాడు? పెద్దోడని చెప్పి, చిన్నోడు పెద్దోడు అని చెప్పి అబద్ధం చెప్పి ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇస్సాకు చాలా బాధపడి ఏడ్చాడు, చాలా బాధతో ఉన్నాడు. ఇది మనకు బాగా తెలుసు ఎంత బాధపడ్డాడు. తన పెద్ద కొడుకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కొడుకు ఇచ్చేసిన తర్వాత ఇస్సాకు ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధలో ఉన్న ఇస్సాకు దగ్గరికి అతి త్వరగా మనం విన్నాం, ఈ ఏశావు చెప్పుకుంటా ఉన్నాడు బయట అందరికి. ఏమని చెప్తున్నాడంటే, నా తమ్ముడిని చంపేస్తాను మా నాన్న చనిపోయిన తర్వాత. ఇలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ మాట వినబడ్డటువంటి రెబ్కా త్వరగా వెళ్ళి ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఈ కోపములో ఉన్నాడు గనుక ఏ దాసుని పంపించక తన ఒంటరిగా పంపించాడు అనే అభిప్రాయం అనేది అనేకులు చెప్తూ ఉంటారు. బట్ ఆ సమయంలో మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. ఏంటనంటే, యాకోబు ప్రాణభయంతో ఉన్నాడు. ఈ ప్రాణభయంతో ఉన్న యాకోబు ఏ మనిషిని తీసుకుపోయేటువంటి విధముగా ఉండకుండా ఒంటరిగా వెళ్ళాల్సిన విధంగా ఇస్సాకు చెప్పాడు. మీరు గమనించండి, బహుశా ఇస్సాకు 10 మందిని పంపించాడు అనుకోండి, ఆ 10 మంది యాకోబుకి సెక్యూరిటీగా ఉంటారు. ఈ సెక్యూరిటీ ఏం చేస్తారు? ఏషావు వస్తే అంతో కొంత ఆపుతారు, మీ నాన్నకు చెప్తామంటారు. కానీ ఈ పరిస్థితి కూడా ఇస్సాకు యాకోబుకి ఇవ్వలేదు. కాబట్టి ఈ జర్నీ అంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో యాకోబు బయలుదేరుతున్నాడు. అంతేకాదు, ఇక్కడి నుంచి రెండవ సందర్భం ఆలోచన చేయాలి. ఏంటనంటే, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము తన కొడుకైన ఇస్సాకు పెళ్లి చేయాలనుకున్నాడండి. అనుకున్నప్పుడు ఇస్సాకు కొరకు అబ్రహాం ఏం చేశాడు నేను చెప్తాను. ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ ఒట్టోడిగా పోయాడా? ఏమైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళాడు. ఏం తీసుకెళ్ళాడు? మనము చూసాం, బంగారు, వెండి, ఖరీదైన బహుమతులు, అలాగే ఓలి అనగా కట్నము, 10 ఒంటెలు, పనివాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొని పోతూ ఆయన తీసుకెళ్ళిన విషయం ఏంటంటే, బంగారు, వెండి, ఖరీదైన బహుమతులు ఇచ్చాడు, ఓలి ఇచ్చాడు, 10 ఒంటెలు తీసుకెళ్ళాడు. కానీ అయితే మీరు గమనించాలి, యాకోబును ఇస్సాకు పెండ్లి కొరకు పంపిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏది ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదంటే, బంగారం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, ఖరీదైన బహుమతులు ఇవ్వలేదు, కనీసం ఓలి అనేది ఏది కూడా యాకోబు దగ్గర లేదు. మీరు బాగా గమనించాలి, యాకోబును తన తండ్రి అయిన ఇస్సాకు పెళ్లి కొరకు ఎలా పంపించాడంటే, రిక్త హస్తాలతో పంపించాడు. తన చేతిల్లో ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇస్సాకు ఇలా చేశాడు? దానికి జవాబు మనం వింటున్నాం. ఏంటంటే, అప్పటికే ఇస్సాకు యాకోబు పైన చాలా కోపంగా ఉన్నాడు కనుక ఆయన ఏం చేశాడంటే, ఏ వస్తువు కూడా యాకోబుకి ఇవ్వలేదు. మనం అందుకే చూస్తాం, నా చేతి కర్రతో మాత్రమే ప్రభువా యోర్దాను దాటి వెళ్ళాను, ఈరోజు నేను 2 గుంపులయ్యాను ప్రభు అని యాకోబు చెప్పాడు. యాకోబు వెళ్ళేటప్పుడు ఏది ఇస్సాకు యాకోబుకి ఇవ్వలేదు. యాకోబు పుట్టుకతో గొప్పోడు, ధనవంతుడు, డబ్బును చూసినవాడు, ఏది కావాలంటే అది వాళ్ళ అమ్మ చేసి పెట్టేది, అంత ఆస్తుంది. అవసరమైతే అలా తోటకెళ్ళి గొర్రెలు తీసుకొచ్చి వెంటనే వధించి వాళ్ళ నాన్నకి పెట్టాడు. అంటే ఎంత ఆస్తుందో. ఈరోజు యాకోబు పరిస్థితి ఏంటంటే, యాకోబు దగ్గర ఒక్క మాటలో చెప్పాలంటే ఏమీ లేదు. వాళ్ళ నాన్నైన ఇస్సాకు చాలా కోటీశ్వరుడు. పెళ్లి కొరకు పంపించేటప్పుడు బంగారు ఇవ్వలా, వెండి ఇవ్వలా, ఖరీదైన వస్త్రాలు ఇవ్వలా. ఇంకా చెప్పాలంటే, నా దగ్గర ఇంత ఆస్తుంది, లేకపోతే నేను ఇంత కట్నాన్ని ఇస్తాను, నీ కూతురు నాకు ఇవ్వు అని చెప్పడానికి, లాభానికి ఇవ్వడానికి యాకోబు దగ్గర ఏమీ లేదు. అందుకే యాకోబు జర్నీ
సాఫీగా సరదాగా నవ్వుకుంటూ జరిగిన జర్నీ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పరిస్థితి చాలా క్రిటికల్గా, చాలా భయంకరంగా నడిచింది. అందుకే యాకోబుకి వాళ్ళ నాన్న ఎటువంటి ఏ భాగాన్ని పంపించలేదు, ఏ ఆస్తిని కూడా ఆయనకి ఇవ్వలేదు. ఒట్టి చేతులతో యాకోబు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడి నుంచి ఇంకా లోతుగా మూడవ సందర్భాన్ని అర్థం చేసుకుందాం. ఇస్సాకు ఈ దూర ప్రాంతంలో యాకోబుకు తోడుగా ఒక్క సేవకులను పంపించలేదు. ఇది మనకు చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయం నేను చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, ఈ యాకోబు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక మాటలో చెప్తాను. ఎలాగంటే, ఒక రాజు కొడుకు అనుకోండి. అబ్రహాం దగ్గర 318 మంది పనులు ఉన్నారంట. ఆ పని వాళ్ళు ఇస్సాకుని ఎలా చూసుకుంటారు? ఎంత కేరింగ్గా చూసుకుంటారు, ఎంత బాగా చూసుకుంటారు. ఇప్పుడు ఇస్సాకు యాకోబు ఏశావుని కన్న తర్వాత యాకోబు ఏశావుని తన పని వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు. వారికి ఏది కావాలని ఒక మాట చెప్తే పనులు పరిగెత్తుకుంటూ పోయి తీసుకొచ్చేవాళ్ళు. ఇది వాళ్ళ స్థితి, ఇది వాళ్ళ స్థాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇస్సాకు యాకోబుని పంపించేటప్పుడు ఒక్క సేవకుని కూడా తనకు తోడుగా పంపించలేదు. అందుకే యాకోబు అంటున్నాడు, నేను ఒక్కనే యోర్దాను దాటి వచ్చాను ప్రభువా. ఈ సిచ్యువేషన్, ఈ సందర్భాన్ని మనం చూస్తే యాకోబు ఒక్కడిగానే వెళ్ళాడు. కాబట్టి ఇస్సాకు తన కొరకు సేవ చేయటానికి ఒక్క సేవకుని కూడా పంపించలేదు. రెండో విషయం ఏంటంటే, 874 కిలోమీటర్ల చాలా పెద్ద జర్నీ. ఇంత పెద్ద జర్నీలో బందిపోట్లు, దొంగలు ఉండేవాళ్ళు ఆ రోజు. మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఏశావు ఏం చేసేవాడు అంటే, తన ఆశీర్వాదాన్ని బట్టి ఆ చుట్టూ కొండ ప్రాంతము, పంట సరిగా పండదు. ఆ మార్గం గుండా పోయేటువంటి వాళ్ళ దగ్గర కత్తితో బెదిరించి ఆయన, అందుకే ఇస్సాకు అంటాడు, నీ కత్తి ద్వారా నువ్వు బతుకుతావని చెప్తాడు. తన కత్తి తీసుకొని బెదిరించి బతికేవాడు, ఒక బందిపోట్లాగా అనుకోండి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అనేక మంది ఆ రోజుల్లో ఉన్నారు. కానీ తన కుమారుణ్ణి పంపించేటప్పుడు బందిపోట్లు ఉంటారు, నా కొడుకును పోయేటప్పుడు ఏ ప్రమాదం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక్క వ్యక్తిని కూడా తోడుగా పంపించలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడి నుంచి 4వ సందర్భంలోకి వెళ్తాను. ఇంకా చెప్పాలంటే, అబ్రహాము తన ఇస్సాకు కొడుకు పెళ్లి చేసేటప్పుడు 10 ఒంటెలు పంపించాడు. ఎందుకు ఒంటెలు పంపించాడంటే, వెళ్ళబోతున్న మార్గం చాలా దూరం. అబ్రహాముకు తెలుసు హారాన్ ఎక్కడో, బెర్షెబా ఎక్కడో. ఇన్ని వందల కిలోమీటర్ల దూరం నడిచిపోవాలంటే జరిగే పని కాదు. కాబట్టి ఒంటి మీద ఎక్కి ప్రయాణం చేస్తే మనిషి అలిసిపోకుండా మార్గానికి త్వరగా వెళ్ళిపోతాడు. అయితే మీరు గమనించాలి, యాకోబుకి వాళ్ళ నాన్న ఒక్క ఒంటె కూడా ఇవ్వలేదు. ఆయన అన్నాడు, నా చేతి కర్రతో నేను ఈ ప్రాంతం దాటాను ప్రభువా. ఇది వాస్తవం. మీరు గమనించాలి, తన తండ్రి ఆస్తిలో నుంచి ఏ ఒక్కటి కూడా యాకోబుకి అందించలా. ఒక్క ఒంటెనివ్వాలా, ఒక పనివానివ్వాలా, ఏది ఇవ్వకుండా యాకోబుని ఒంటరిగా ఇస్సాకు పంపించడానికి సిద్ధపడ్డాడు. యాకోబు పరిస్థితి అలాగే ఉంది. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము యాకోబు స్థితి గురించి తెలుసుకోవాలి. యాకోబు పరిస్థితి ఏంటో నేను చెప్తాను. మొదటి విషయం ఏంటంటే, ఏశావు నుండి ప్రాణభయంతో యాకోబు పారిపోవాలి. ఏశావు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నన్ను కొట్టి చంపుతాడో తెలీదు. కాబట్టి వెళుతున్న యాకోబు సాదాసీదాగా అలాగా పాటలు పాడుకుంటా, అలాగా సరదాగా వెళ్ళే పరిస్థితి కాదండి. వెనక నుంచి నాన్న ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎక్కడ దాక్కుంటాడో తెలీదు. రాత్రి అక్కడ పనుకొని నిద్రపోతే వచ్చి నన్ను కొట్టినా కూడా చుట్టూ ఎవరు కూడా లేని పరిస్థితి. ఏశావు బలవంతుడు. ఎట్లా బలవంతుడు అంటే, తను మొరటివాడని మనకు తెలుసు, వేటగాడని తెలుసు. కాబట్టి బలవంతుడిన ఏశావు యాకోబును కొట్టి ఏదైనా చేయగలడు. కాబట్టి యాకోబు బయటకు వెళుతున్నప్పుడు తన మదిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మా అన్న ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు నన్ను చంపుతాడో తెలీదు, నేను త్వరగా ఈ బెర్షెబా దాటి వెళ్ళిపోవాలి, మా అన్నకు కనిపించకుండా వెళ్ళిపోవాలి. ఈ ప్రాణభయంతో యాకోబు ఉన్నాడు. మొదటిది. రెండో విషయం ఏంటంటే, యాకోబుని మనస్సునికి బాధ కలిగించే రెండో సంగతి ఏంటంటే, తన సొంత వాళ్ళు, తను చిన్నప్పటి నుంచి తన అమ్మ దగ్గర చాలా బాగా పెరిగాడు. వాళ్ళమ్మ యాకోబుని చాలా బాగా ప్రేమించి చాలా బాగా చూసుకుంది. తన సొంత వాళ్ళు, తన సొంత ఇల్లు, తన సొంత ప్రదేశం, తన సొంత ప్రాంతాన్ని విడిచి ఇప్పుడు యాకోబు బయలుదేరుతున్నాడు. కాబట్టి మనసంతా ఎలాగుంటుందంటే సంతోషంగా ఉండదు, చాలా బాధగా ఉంటుంది. ఈ బాధ కలిగిన పరిస్థితుల్లో యాకోబు బయలుదేరాడు. మూడో పరిస్థితి ఏంటో తెలుసా? భవిష్యత్తును గురించిన ఆందోళన.
ఎందుకు భవిష్యత్తు గురించిన ఆందోళన అంటే, వాళ్ళ నాన్నగారు పెళ్లి చేసుకోపో అని చెప్పిన తర్వాత పంపించేటప్పుడు తనకు వెండి బంగారు నగలు ఏది ఇవ్వలేదు. మొదటిది ఒక్క ఒంటెను కూడా ఇవ్వలేదు. ఒక సేవకుని కూడా యాకోబుతో పంపించలేదు. సేవకుని పంపించాలంటే, సేవకుడు బతకాలంటే ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి పంపించాలి. ఇక్కడ యాకోబు దగ్గర ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇది యాకోబు పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా ఆలోచన చేయాలి. ప్రాణ భయంతో ఉన్నాడు. రెండవది చాలా బాధతో ఉన్నాడు. పుట్టి పెరిగి ఇంత చక్కగా ఉన్న ఈ ప్రదేశం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. మూడో విషయం ఏంటంటే, తన భవిష్యత్తు మీద ఒక ఆందోళన. ప్రియమైన వారులారా, ఇట్టి పరిస్థితుల్లో యాకోబు ఒక్కడే హారానుకు వెళ్ళటానికి మార్గాన్ని సిద్ధం చేసుకొని ముందుకు కదిలాడు. కాబట్టి మీరు గమనించాలి. ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా దేవుడి మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకాన్ని కలిగి జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు దేవుని బాగా నమ్మండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మీరు చూడండి, వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, వాళ్ళ తాత కోటీశ్వరుడు. ఈ కొడుకు దగ్గర ఏమి లేదు. చేతికి ఏ ధనాన్ని, ఏ వెండిని, ఏ బంగారాన్ని ఇస్సాకు యాకోబుకి ఇవ్వల. యాకోబు దగ్గర జీరో, ఏమీ లేదు. యాకోబు కష్టపడి ఎక్కడికో వెళ్ళి తెలియని ప్రాంతంలో 14 ఏండ్లు పనిచేసి, ఆ తర్వాత ఇంకొన్ని ఏండ్లు కష్టపడి దాదాపు అటు ఇటుగా 20 నుంచి 25 సంవత్సరాల యాకోబు కష్టముతో, దేవుని సహాయముతో యాకోబు వస్తున్నప్పుడు 2 గుంపులుగా వచ్చాడు. యాకోబు ఆస్తి చాలా గొప్పదైంది. చివరికి ఏమవుతుందంటే, యాకోబు వచ్చిన తర్వాత ఏశావు యాకోబు కలిసి నివసించటానికి ఇబ్బంది కలిగినంత ఆస్తి సంపాదించాడు యాకోబు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మన పరిస్థితి ఎలాగున్నా కూడా మనం జీరోతో స్టార్ట్ చేసినా, ఏది లేకపోయినా దేని గురించి భయపడద్దు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసం మనకుంటే మన దేవుని మహిమనే చూస్తాం. ఇక్కడ యాకోబు అదే చూశాడు. మీరు గమనించాలి, యాకోబును పంపించేటప్పుడు వాళ్ళ నాన్న ఏమి ఇవ్వలేదండి, జీరోతో వెళ్ళాడు. అయితే ఆ వెళుతున్న ప్రయాణములో ఒక పక్క భయం, ఒక పక్క బాధ, ఒక పక్క ఆందోళన. వీటిలో నుంచి యాకోబు దేవుని వైపు చూడడానికి ఒక సందర్భం, ఒక మార్గం ఏర్పడింది. అందుకే దేవుని పట్ల ఎక్కడో మనసులో ఒక విశ్వాసాన్ని ఆయన కలిగి ఉంటానని మనం గమనిస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఒక మాట ఉంది. ఆ మాట మీకు అర్థమవడానికి నేను వేరే విధంగా చెప్తాను. యాకోబును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యాకోబు అనగా ఇస్రాయేలు. ఇస్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఒకవేళ తన తండ్రి తనకు సపోర్ట్ చేయకపోయినా, తన తల్లి ఏ సహాయం చేసే పరిస్థితిలో లేకపోయినా, తన అన్న తనకు బలాన్ని చోకి వచ్చి నేను ఉన్నానని చెప్పే పరిస్థితి లేకపోయినా, కుటుంబం ఎటు పరిస్థితుల్లో ఉన్నా కూడా యాకోబు ఒక్కడే ఒంటరిగా వెళ్ళి అంత గొప్ప స్థాయికి ఎదగలిగాడంటే మెయిన్ రీజన్ ఒకటేనండి, దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు. యాకోబుడు కాపాడే దేవుడు కునుకలేదు, నిద్రపోలేదు. ప్రతి ఇయర్, ప్రతిరోజు, ప్రతి సమయంలో దేవుడు యాకోబుకి ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు. కాబట్టి యాకోబు జీవితం ఆ స్థాయికి వెళ్ళింది. కాబట్టి ఎవరైనా మాదిరికరంగా తీసుకోవాలన్నప్పుడు మన యాకోబును మాదిరికరంగా తీసుకోవచ్చు. మీరు చూడాలి, అబ్రహాము హారానులో సంపాదించిన యావదాస్తిని తీసుకొని బయటకు వచ్చాడు. అబ్రహాము దగ్గర ఏముంది? ఆస్తుంది. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. అబ్రహాము కోటీశ్వరుడు అయ్యాడు. ఇస్సాకు పుట్టుకతో బాగా ధనవంతుడు. గెరారులో ఇస్సాకు కోటీశ్వరుడు అయ్యాడు. యాకోబు పుట్టుకతో గొప్ప ధనవంతుడు. ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో యాకోబు దగ్గర జీరో, ఏ డబ్బు లేదు, ఏ ఆస్తి లేదు, ఏమీ లేదు. ఒంటరిగా ఉన్నాడు. ఏ చిల్లిగవ్వ యాకోబు దగ్గర లేదు. కానీ యాకోబుకు దేవుడు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు యాకోబుతోనే నిబంధన స్థిరపరిచాడు. ఇంకో కుమారునితో నిబంధన స్థిరపడతాం అనుకోలేదు. యాకోబుకు దేవుడు ఇశ్రాయేలుగా పేరుగా మార్చాడు. యాకోబుని దేవుడు బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలాగున్నా కూడా మనము యాకోబుని జ్ఞాపకం చేసుకుంటే ఆయన జర్నీ చాలా కష్టమైంది, చాలా ఇబ్బందికరమైంది. ఆ జర్నీలో దేవుడు తోడుగా ఉండి యాకోబుని నడిపించేటట్లుగా మనల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక వచనం చదువుకుందాం. 11వ వాక్యం, 28వ అధ్యాయం 11వ వాక్యం.
ఉమ్, నిలిచిపోయి ఆ, ఉమ్, ఉమ్. చాలండి. ఇక్కడి నుంచి మనము కొంచెము లోతుగా వెళ్ళాలి. యాకోబు తన మనస్సు నిండా ఉన్నటువంటి భయం, బాధ, ఆందోళన వీటితో తన ప్రయాణం ప్రారంభించాడు. నాన్న ఏ ఆస్తి ఇవ్వలేదు, ఏ ఒక్క పనివాని పంపించలేదు, కనీసం ఒక ఒంటెను కూడా ఇవ్వాల. ఒంటెని ఇస్తే ఒంటికి ఆహారం పెట్టడానికి యాకోబుకి డబ్బులు ఎక్కడుంటాయి? ఏదీ లేని పరిస్థితుల్లో యాకోబు ఒక చేతికర్ర తీసుకొని తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. వెళుతున్నాడు. దాదాపుగా అటు ఇటుగా 55 మైళ్ళ దూరం యాకోబు వెళ్ళాడు. ఎందుకు మనది ఖచ్చితంగా చెప్పగలమంటే బెర్షెబా టు బేతేల్ 55 మైళ్ళ దూరం ఉంది. యాకోబు 55 మైళ్ళ దూరం దాదాపుగా బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఒక 3 దినాల పాటు తను వెళ్ళుంటాడు అనేది ఒక ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు 3 దినాల ప్రయాణం చేసి బేతెలుకి వెళ్ళేసరికి బేతెలులో పొద్దుపోయింది. అయితే ఒక విషయం ఏంటంటే యాకోబుకు ఇప్పటిదాకా ఏం తెలియదంటే కష్టాలు తెలియవు. ఎందుకు తెలియదంటే గుడారములో హ్యాపీగా ఉన్నాడు. ఆర్డర్ వేస్తే వండి పెట్టి అమ్ముంది, అవసరమైతే ఈయన వండుకుంటాడు, పనులు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతే హ్యాపీ. అసలు కొదువలేని జీవితం యాకోబు జీవితం. అయితే ఇప్పుడు యాకోబు జీవితానికి ఏమొచ్చింది అని అంటే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి నుంచి యాకోబు జీవితంలో చాలా కాలం పాటు కష్టాలతోనే యాకోబు జీవించాడు. అయితే ఈ కష్టాలలో మనం ఇప్పుడు జర్నీ ప్రారంభించాం. 3 దినాల ప్రయాణం. ఈ 3 దినాల ప్రయాణంలో యాకోబు రాత్రిపూట ప్రయాణం చేయటం అనేది శ్రేయస్కరం కాదని తెలుసుకున్నాడు. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేస్తే బందిపోట్లు ఉండొచ్చు. రెండవది, ఏదైనా మృగాలు ఆ ప్రాంతం తిరుగుతుంటే యాకోబు మీద దాడి చేసి చంపేటువంటి పరిస్థితుంది. కాబట్టి యాకోబు ఏం చేశాడంటే ఈ బెర్షెబా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చుట్టూ ఒక ప్రదేశాన్ని గమనించిన ప్రదేశంలో ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ నాకు సేఫ్, ఇక్కడ పనుకుంటే రాత్రి హ్యాపీగా నిద్రపోవచ్చు, ఏ జంతువులు రావు అనుకున్నాడు. ఒక మంచి ప్రదేశాన్ని యాకోబు ఎన్నుకున్నటువంటి ప్రదేశంలో యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రదేశంలో ఆయన ఒక రాతిని తీసుకొని అక్కడ తలగడగా చేసుకున్నాడు అనే విషయము మనకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి మనం ఒక విషయం తెలుసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తుంటారా? రాతిని తలగడగా పెట్టుకొని మనుషులు ఎందుకు పనుకుంటారు? ఏదైనా మెత్తగా ఉంటే పనుకుంటారు. రాయి చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళామంటే మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు మెసొపొటేమియా నాగరికత చాలా ఓల్డ్, చాలా పాతదని మనకు తెలుసు. ఈజిప్ట్ నాగరికత కూడా చాలా పాతదని తెలుసు. ఈ ఈజిప్ట్ నాగరికతలో ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నివసించినటువంటి ఆ సమయం, ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో, దానికన్నా ముందున్న పీరియడ్లో తలగడగా పెట్టుకోవడానికి కొన్ని తయారు చేసుకున్నటువంటి వస్తువులు బయటపడ్డాయి. వాటిలో ఉన్న సంగతి మీకు చెప్తాను. ఒకటేంటంటే రాతితో తలగడ చేసుకునేవాళ్ళు మొదట్లో, రాతితో. తర్వాత లోహము, బాగా డబ్బు ఉంటే బంగారు రాజు అయితే, లేకపోతే ఇనుమో ఏదో ఒకటో, వారికి ఉన్న పరిస్థితిని బట్టి రాళ్ళు అనేవి దొరుకుతాయి, లోహం అనేది దొరకడం కష్టం. కాబట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి లోహముతో తలగడ చేసుకునేవాళ్ళు. తర్వాత చెక్కతో తడగడ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా ఈజిప్టులో ఆ యొక్క మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా మీకు అది అవసరమైనప్పుడు నేను చూపిస్తాను ఆ వీడియో కూడా. కాబట్టి ఆ టైంలో యాకోబు ఎందుకు రాయిని తలగడ చేసుకున్నాడంటే ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటిది అదే. కాబట్టి రాతిని తలగడగా చేసుకొని యాకోబు ఆయన పనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచి మనం వచ్చే వారము నుంచి ఇది మనం ముందుకెళ్దాం. 12వ వచనం నుంచి మనం ముందుకెళ్దాం. మీరు గమనించాలి, ఇక్కడ ఒక సత్యాన్ని నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఈ బెర్షెబా నుంచి బేతేలుకి యాకోబు ప్రయాణించినప్పుడు 3 రోజుల పాటు యాకోబుతో దేవుడు మాట్లాడలేదు. 2 రోజులు, 3వ రోజు కూడా రాత్రి అయిపోయింది. 3 దినాలు దేవుడు యాకోబుతో ఏ ఒక్క మాట మాట్లాడలా. యాకోబు ఒక్కడే ఒంటరిగా రకరకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయము, బాధ, దిగులు, వీటితో ఆయన ముందుకెళ్తూ ఉన్నప్పుడు దేవుడు 3వ దినము తర్వాత ఆ రాత్రి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మనకు తెలుసు,
మంచి మిచ్చిన ఆకాశం వైపు ఉంది, ఆ పైన దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారు. దీన్ని చూసిన తర్వాత యాకోబు లేచి ఒక మాట చెప్పాడు, ఇది దేవుని స్థలం అన్నాడు, దేవుని మందిరం అన్నాడు, ఈ స్థలం పరిశుద్ధం అనుకున్నాడు. రాతిని పెట్టాడు, అక్కడ దాన్ని అభిషేకము చేశాడు. చేసినటువంటి యాకోబు అక్కడి నుంచి చాలా జాగ్రత్త కలిగి ముందుకెళ్ళాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, నన్ను గనుక దేవుడు తిరిగి మళ్ళా నన్ను పంపిస్తే ఇక్కడికి వచ్చి నేను దేవుణ్ణి స్తుతిస్తాను, బలిపీఠం కడతాను తీర్మానం తీసుకున్నాడు. మీరు గమనించండి, 3 రోజుల పాటు యాకోబు మనసులో బాధ, దుఃఖము, భయము, ఆందోళన ఉన్నాయి. కానీ ఒకరోజు దేవుడు దర్శించిన తర్వాత అవేమీ లేవు, హ్యాపీగా ముందుకెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడడానికి బహుశా కొంత టైం పట్టచ్చు. ఆ టైంలో మనం హృదయం అంతా బాధ, వేదన, ఆందోళన కనిపిస్తూ ఉంటాయి ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సందర్భంలో. అయితే ఆ పరిస్థితుల్లో మీరు యాకోబుని జ్ఞాపకం చేసుకోండి. యాకోబు ఒక్కడే 55 మైళ్ళు నడిచిన తర్వాత దేవుడు రాత్రి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత యాకోబు ధైర్యంగా ముందుకెళ్ళాడు. కాబట్టి దేవుడు నాతో కూడా మాట్లాడుతాడు అనే ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు మనము కూడా ధైర్యంగా, బలముగా ముందుకెళ్ళగలం. కాబట్టి ఎప్పుడైనా మీరు నిరసించిన సందర్భం వచ్చినప్పుడు యాకోబును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యాకోబుతో 3వ రోజు మాట్లాడాడు. నీతో కూడా, నాతో కూడా, మనతో కూడా దేవుడు మాట్లాడుతాడు. మాట్లాడడానికి టైం పట్టచ్చు, కానీ మాట్లాడితే ఎలాగుంటుందో తెలుసా? యాకోబు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆందోళన, భయము, దుఃఖము లేకుండా ముందుకు కదిలినట్లుగా మనల్ని కూడా ప్రభు నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక.